వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిబేట్. రోజు రోజుకి దేశంలో అలాగే ప్రపంచంలో శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు పోతుంది. ఈరోజు శాస్త్ర సాంకేతికతకు సవాల్ విసురుతూ అనేక రకాలైనటువంటి టెక్నాలజీలు మన ముందుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న ఆశ్చర్యపరుస్తున్నటువంటి ఒకే ఒక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్నే మనం కృత్రిమ మేధ అంటాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనేక సంస్థలకి అలాగే ప్రయోగాలకి దీంతోపాటు పరిశోధనలకి ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో అదే స్థాయిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ చేస్తుంది అనేటటువంటి వాదన కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఎస్పెషల్లీ విద్యార్థులకు అలాగే వివిధ రకాలైనటువంటి పరిశోధనలకు గాను ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి కంటే చెడు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. దీంతోపాటు ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వివిధ రంగాల్లో కానీ ఎంకరేజ్ చేస్తే దానివల్ల ఉద్యోగులకు సంబంధించినటువంటి అవకాశాలు పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మానవ వనరులకు దెబ్బతినేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. గడిచిన కాలంలో భారత ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పరిశోధనలకి వెచ్చించింది. దీనికోసం కొన్ని సంస్థలను కూడా అంకుర సంస్థలని ఎంపిక చేసి అలాగే విశ్వవిద్యాలయాల్లో దీనికోసం పరిశోధనలకి ఆ నిధులు కేటాయిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులను ఏ విధంగా అతిక్రమించేందుకు అదే కాకుండా అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మనతోటి మాట్లాడేందుకు ఎస్పెషల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసినటువంటి అంటే టెక్నాలజీని అందించినటువంటి గ్లోబల్లోనే నెంబర్ 1 సంస్థ అయినటువంటి ఎన్విడియాకి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కొండా నరేంద్ర గారు మనతో ఉన్నాం. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం రాజు గారు. ఏంటి సార్, మొత్తానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ప్రపంచం అంతా కూడా అదే పేరుతోటి ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక స్పష్టత లోపించింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఈ సాంకేతికత ద్వారా కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు రావచ్చు. అంతేకాకుండా ఉద్యోగాలు తీసేస్తారని కొంతమంది, లేకపోతే కొన్ని సంస్థలో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మానవ రహిత కార్యక్రమాలు చేయడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో మనం చూసాం, కొన్ని ఇలాంటివే కొన్ని వచ్చినా కూడా అవి అంతగా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా జనాలకు ఉపయోగపడుతుందా, లేకపోతే ఇలాంటి అంకుర సంస్థలకు దీనివల్ల ఉపయోగం ఉందంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త టెక్నాలజీ మీరు చెప్పినట్లు. కానీ ఎప్పుడైనా ఒక కొత్త టెక్నాలజీ మన ముందుకు ఎప్పుడైతే వస్తుందో ఆ టెక్నాలజీ మన మీద ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుంది, ఏ విధమైన ప్రభావం ఉంటుంది అనే దాన్ని బట్టి అందరూ కొంచెం భయం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇది ఏం జరుగుతుందో ఏమో తెలియదు కాబట్టి. ఇది కొత్త కాదు మనకు. 150 సంవత్సరాల్లో ఇప్పటికే ఒక 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అనేటివి జరిగినాయి. ఏంటి, ఒక 150 సంవత్సరాల క్రితము ప్రతి ఒక్క మనిషి ఏదైనా పని చేయాలంటే తన స్వశక్తులతో తన స్వయంగా చేతులతో చేసేవాళ్ళం. అప్పుడు ఏమైంది, మెషిన్లు కనుక్కున్నారు. అంటే మెషిన్స్ వచ్చినాయి. మనం చేసే పనినే మెషిన్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఏమన్నారు, ఎప్పుడైతే మనిషి చేసే పని ఒక మెషిన్ చేయడం ఎప్పుడైతే మొదలయ్యిందో, ఒక ట్రాక్టరే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దున్నడం, మెషిన్ దున్నుతాం. అప్పుడు ఏమన్నారు, మా ఉద్యోగాలన్నీ ఏమైపోతాయో అని అన్నారు. అలాగే మనము చేనేత వస్త్రాలు చేస్తాం, వస్త్రాలంటే నేస్తాం. ప్రపంచమంతా ఆ పని చేస్తూ ఉన్నారా? ఎప్పుడైతే మెషిన్ కనుక్కున్నారో ఒక క్లాత్ను వీవింగ్ చేయడానికి ఒక మెషిన్ ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడేమన్నారు అందరూ, చేనేత వస్త్ర కార్మికులందరూ కూడా మా ఉద్యోగాలు ఏమైపోతుందో ఏమో అని చెప్పి స్ట్రైకులు గీకులు అంతా చేశారు ఇంగ్లాండ్లో ఆ కాలంలో. కానీ ఏమైంది, అదేం జరగలేదు కదా. ఇప్పటికీ మనం చేనేత వస్త్రాలు నేస్తానే ఉన్నాము. ఆ మెషిన్లు వచ్చినందువల్ల మనిషికి ఎంతో ఉపయోగకరం అంటూ జరిగింది. అలాగే ప్రతి ఈ 150 సంవత్సరాల్లో 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అంటూ వచ్చినాయి. ఇప్పుడు జరుగుతూ ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఈ 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ఏ టెక్నాలజీస్ అన్నీ కనుక్కున్నాము, ఇంటర్నెట్, కంప్యూటరు, ఈ మెషిన్స్, వీటన్నిటికీ ఇప్పుడు ఇంకొకటి కొత్తది యాడ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అన్ని టెక్నాలజీస్ అంతా ఇప్పుడు కలిసి వస్తున్నాయి. దానివల్ల మనిషికి ఉపయోగకరమే జరుగుతుంది కానీ హాని అంటూ జరగదు. అంటే 2000 సంవత్సరంలో నానో టెక్నాలజీని మనం చూసాం.
సో దాదాపు 2000 నుంచి 2010 వరకు 10 సంవత్సరాల పాటు నానో టెక్నాలజీ ద్వారా చాలా కొత్త ఆవిష్కరణలు వస్తాయి, కొన్ని కొత్త వస్తువులను కనుక్కుంటామని చెప్పేసి అందరూ భావించారు. చాలా దేశాలు దాని మీద భారీ ఎత్తున ఖర్చు కూడా పెట్టినటువంటి పరిస్థితి. కానీ అనుకున్న స్థాయిలో దానివల్ల ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు ఆ AI ద్వారా సాధ్యమంటారా? అది వాస్తవం. ఒక టెక్నాలజీ సక్సెస్ఫుల్ కావాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తుంది. దానికి అన్ని పరిస్థితులన్నీ అనుగుణంగా ఉండాలి. అప్పుడే టెక్నాలజీ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు చెప్పినట్టు నానో టెక్నాలజీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది కొత్త కాదు. 1950లో అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మొదలు పెట్టడం జరిగింది. కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. ఎన్నో కంపెనీలు స్థాపించడం జరిగింది, ప్రయత్నం చేసినారు, ఫెయిల్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఒక 15 ఏళ్ళకు మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఇంకా థర్డ్ టైం ట్రై చేశారు, కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా గత 50 సంవత్సరాల్లో 3-4 సార్లు అటెంప్ట్ చేసినారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు. అప్పుడు సక్సెస్ఫుల్ కాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఈసారి తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకు అనంటే ఒక ఇంటర్నెట్ కానీ కొత్తగా వచ్చింది, దానికి తగ్గ కంప్యూటర్స్ కానీ కంప్యూటర్ సిస్టమ్స్ కానీ పవర్ఫుల్ కంప్యూటర్స్ కానీ అవి వచ్చినాయి. ఆ ఇంటర్నెట్ ఈ పవర్ఫుల్ కంప్యూటర్స్ అన్నీ ఒక కలిసినందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది. ఓకే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే ఎంతో పవర్ఫుల్ కంప్యూటర్స్ కావాలి. ఆ పవర్ఫుల్ కంప్యూటర్స్ మనకి ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సక్సెస్ఫుల్ అవుతా ఉంది. ఇప్పుడు దాని ఉపయోగాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఓకే. మా రాజేంద్ర గారు ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనేక మందిలో అనేక రకాల అపోహాలు, భయం ఉన్నాయి సార్. అయితే ఈ ఏఐ అనేది మీడియా రంగం మీద ప్రభావం ఉంటుందా? ఒక ఉదాహరణ, ఫస్ట్ ఇంటర్నెట్ గురించి మనం మాట్లాడుకుందాం. 1990లో ఇంటర్నెట్ అనేది వచ్చింది. ఫస్ట్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు అందరూకి ఒక ప్రశ్న, ఏంటిది అసలు ఇంటర్నెట్? ఇంటర్నెట్ ఏదో వచ్చిందట, ఏదో బ్రౌజర్ ఏదో వచ్చిందట, ఏదో క్లిక్ చేయొచ్చంట, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట్లా అవుతుంది అనేది అసలు ఎవరికి అర్థం కాలే. అసలు ఇంటర్నెట్ అనేది ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆ ఇంటర్నెట్ ఇప్పుడు ఎక్కడ లేదు చెప్పండి, ఏ మనిషిని టచ్ చేయలేదు. ఇప్పుడు మారుమూర పల్లెకి పోయినా కూడా చదువు రాని వ్యక్తి కూడా సెల్ ఫోన్ తీసుకొని వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంటర్నెట్ అప్పుడు 90లో ఏమవుతుందో అసలు ఇదేందో కొత్తది అనేది ఇప్పుడు అన్ని చోట్ల ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అదే ప్రశ్న అదే క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నారు. ఏంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఏ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది? మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీడియాకు ఎఫెక్ట్ అవుతుందా అని అంటున్నారు కదా. నేను చెప్పేది ఒకటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ముట్టుకోని పదార్థం కానీ, ముట్టుకోని సంస్థ కానీ, ముట్టుకోని పని కానీ ఏదీ ఉండదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ప్రొఫెషన్, ప్రతి ఒక్క మనిషిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మిమ్మల్ని ముట్టుకొని పోతుంది. కాబట్టి ఎస్ అవుతుంది. ఓకే, నాదొక ప్రశ్న సార్. ఎస్పెషల్లీ చైనా, తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, ఈ 3 దేశాలు ఈరోజు ఏఐ వాడకంలో కావచ్చు, ఏఐని వినియోగించడంలో కావచ్చు, సో ముందంజలో ఉన్నాయని చెప్తున్నాం. సో ఎస్పెషల్లీ మీరు అమెరికాలోనే ఉన్నారు. అయితే ఇండియాకి సంబంధించి నీతి ఆయోగ్ ఒకటి, తర్వాత శాస్త్ర సాంకేతిక విభాగం అని ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ సంబంధించి DST అంటున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి యువత ఎస్పెషల్లీ రీసెంట్గా కొన్ని కోర్సెస్ను కూడా ఇచ్చారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని చెప్పేసి. సో ఇలాంటి యువత అంటే శాస్త్ర సాంకేతిక కలిగినటువంటి యంత్రాలకు ఈ ఏఐను జోడించేటటువంటి సామర్థ్యం ఉన్న యువత ఎస్పెషల్లీ మీరుంటున్నటువంటి అమెరికా వైపు పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు, ప్రభుత్వానికి ఎలాంటి సూచన చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంతో మనం ఉపయోగకరంగా మనం వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక టెక్నాలజీని ఏ విధంగానైనా వాడుకోవచ్చు. కానీ ఒక ప్రభుత్వము గురించి మీరు అడిగినారు కాబట్టి, ఒక ప్రభుత్వ దృష్టి మంచి ఎలా చేయాలి, ప్రజలకు ఎలా మంచి జరగాలి అనే దృష్టిలో ఆలోచించాలి. ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీ ఒక బాంబుని తీసుకెళ్ళి ఏ దేశం పైన పడితే
అక్కడ ఉండే మనుషులు కానీ అక్కడ ఉండే వ్యవస్థ కానీ అంతా నేలమట్టం అయిపోతుంది. అంత పవర్ఫుల్ టెక్నాలజీ. అంతగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే అది ఇంకా పవర్ఫుల్ టెక్నాలజీ. ఒక బాంబు పడిందంటే అందరూ మాయమైపోతాం. ఒక 4-5 బాంబులు పడితే ఇప్పుడు ఉన్న బాంబ్స్ టెక్నాలజీలో 4-5 బాంబులు పడితే కానీ అసలు ఈ ప్రపంచము ఈ మనం అనుకునే మన ఇల్లు మన ఈ భూమి అనేది కూడా ఉండదు. పీసులు అయిపోతుంది. కాబట్టి అంత పవర్ఫుల్ టెక్నాలజీని కూడా మంచిగా ఎలాగా ఉపయోగించాలా అని కొన్ని రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక సంస్థ అనేది అందరూ ప్రపంచంలో ఉండే అందరము కలిసి దానికి దాన్ని ఒక కట్టుదిట్టము చేసి పెట్టినాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఒక కట్టుదిట్టం చేయాలి. ప్రభుత్వాలు ముందు అడుగు వేయాలి. ప్రభుత్వం ఈ మన ఒక ప్రభుత్వం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ఏ విధంగా కలిసి పనిచేసినాయో అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పైన ఒక సింపోజియం పెట్టి ఒక వరల్డ్ వైడ్ ఒక గ్రూప్ను తయారు చేసి దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి తప్పకుండా స్థాపించాలి. తప్పకుండా స్థాపించాలి. ప్రభాత ఒక క్వశ్చన్ అడుగుతారు సార్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది? ఒక ఉదాహరణ తీసుకుందామా. ఎడ్యుకేషన్కి ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంది, ప్రపంచం అంతా వేడి అయిపోతూ ఉంది, అది ఎందుకు అవుతూ ఉంది, ఆ సబ్జెక్టు గురించి నేను పరిశోధించాలా, దాన్ని చేయాలా. ఇప్పుడు ఏం చేస్తాము, మనమంతా పోతాము, ఏదో సెర్చ్ చేస్తాము, ఏదో బుక్కులు 10 బుక్కులు తీసుకుంటాము, 10 బుక్కులు చదువుతాము, 10 పేపర్లు చదువుతాము. ఎంతో శ్రమతో కూడిన ఆ పని చేయాలంటే ఎంతో టైం వెచ్చించాల్సి ఉంటుంది. మనం ఒకటి నేర్చుకోవాలి అంటే ఒక సబ్జెక్ట్ పైన మనం నేర్చుకోవాలి అంటే ఎంతో టైం మనం స్పెండ్ చేయాలి. కానీ అదే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 50% టైంలో మనం చేయొచ్చు అదే పని. ఆ నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. ఒక 10% ఒక 10 నిమిషాలు మనం ఇంతకుముందు 10 గంటలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఇప్పుడు 1 గంటలో మనం అది నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు? నోటి మాటలతో మనం మాట్లాడచ్చు. నాకు ఈ సబ్జెక్ట్ పైన నాకు ఇది కావాలి, నాకు దీని గురించి చెప్పు అంటే నోటి మాటతో చెప్తుంది. లేదంటే ఒక టెక్స్ట్ రూపంలో సమ్మరైజ్గా చేసి చెప్తుంది. నీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎగ్జాంపుల్తో సహా నీకు విశదీకరించి అర్థమయ్యేటట్లు చెప్తుంది. దీంతో మాట్లాడచ్చు మనం. ఒక మనిషితో మీరు టీచర్ దగ్గర ఏ విధంగా టీచర్ ముందు కూర్చొని మీరు టీచర్ని ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారో ప్రస్తుతము, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్, మీరు టీచర్ని ఏ విధంగా అడుగుతారో అదే విధంగా మీరు క్వశ్చన్లు అడగచ్చు. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో ప్రతి మనిషికి ఈ టీచర్ అనేది అవైలబుల్. ఇప్పుడు ఎంతోమంది ట్యూషన్లకు పోతారు. అందరూ ట్యూషన్లకు పోయేదానికి డబ్బులు ఉన్నాయా? ఏదో అందరూ ట్యూషన్లకు వెళ్ళడం లేదు కదా. ఎవరో డబ్బులు ఉండేవాళ్ళు ట్యూషన్లకు పోతూ ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ వల్ల ప్రభుత్వం ఈ టెక్నాలజీ అందరికీ స్కూల్లో అవైలబుల్ అయ్యేటట్లు పెట్టినారంటే వాళ్ళ సెల్ ఫోన్లో మన గవర్నమెంట్ కానీ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వగలిగితే నాకు మ్యాథ్స్ ప్రాబ్లం కావాలా 2x2 ఎంత చెప్పడం లేదు. ఒక కాంప్లెక్స్ ట్రిగ్నామెట్రీ మీరు నేర్చుకోవాలి, ట్రిగ్నామెట్రీ నేర్చుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ కూడా నోటి మాటలతో మాట్లాడుకుంటూ ఒక మనిషితో మాట్లాడినట్టుగా ఎంతో ఉపయోగకరంగా ప్రజలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ద లో ఎండ్ ఆఫ్ ద సొసైటీ, ఆర్థికంగా ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు కూడా దీనివల్ల ఎంతో ఉపయోగపడవచ్చు, ఉపయోగించుకోవచ్చు, జీవితంలో పైకి రావచ్చు. కాబట్టి ఒక ధనికులకే కాదు ఈ ఎడ్యుకేషన్ అనేది, ఒక చిన్న పల్లెలో ఉండే వ్యక్తి కూడా, డబ్బులు లేని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీతో ఎంతో ఉపయోగపడతారు. సో ఎడ్యుకేషన్ ఎంతో బెనిఫిట్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఓకే సార్, ఇందాక మీరు న్యూక్లియర్ బాంబు గురించి మాట్లాడారు. సో న్యూక్లియర్ బాంబు ఏ విధంగా యుద్ధానికి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పారు. ఈరోజు ఏఐ కూడా ఎస్పెషల్లీ డ్రోన్లు తయారు చేసేటటువంటి అంశంలో కావచ్చు, రోబోలను తయారు చేసి రక్షణ రంగంలో ఎస్పెషల్లీ, సో దాని తర్వాత డ్రైవర్ రహిత వాహనాలను తయారు చేయడం కావచ్చు,
సో భవిష్యత్తులో యుద్ధాలు మనుషుల కంటే ఈ ఏఐతో తయారు చేసినటువంటి రోబోలే తయారు చేయొచ్చు అనుకున్నా మొన్న కూడా మనం చూసాం ఆర్మీ డే సందర్భంగా కొన్ని డాగ్స్ని రిలీజ్ చేసింది మన భారత రంగం. అది గతంలో మీరు చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో కొన్ని ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది రక్షణ రంగానికి కూడా అంటే నిజంగా ఇప్పుడు ఇలా చేయడం వల్ల రక్షణ రంగంలో ఇలాంటివి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ ఏంటి, కృత్రిమం మీద అంటే మనం తయారు చేసినటువంటి ప్రోగ్రామ్ని అది మనకు అందిస్తుంది. సో ఆ ప్రోగ్రామింగ్లో ఏదైనా తేడాలు వస్తాయి నిజంగా రేపు భవిష్యత్తులో యుద్ధాలుకి కూడా ఇలాంటి వాడాలి అనుకున్నటువంటి సందర్భంలో ఏదైనా తేడా వస్తే ఆ దేశాలు వీటి మీద ఆధారపడతాయి పరిస్థితి ఏంటి? అవును, ఇప్పుడు టెక్నాలజీని ఏ టెక్నాలజీ అని కానీ న్యూక్లియర్ బాంబ్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు అని ఇప్పుడే అనుకున్నాం. మనం చెడుకు వాడడానికి ఎంతోమంది దేశాలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో బాస్టన్ డైనామిక్స్ అని ఒకటి ఉంది. ఆ బాస్టన్ డైనామిక్స్ ఇప్పుడు ఎంతో అడ్వాన్స్డ్ సోల్జర్స్ను, అడ్వాన్స్డ్ డాగ్స్ కానీ తయారు చేశారు. అట్లే చైనా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరే ఇండియాలో భారతదేశం కూడా డాగ్స్ వల్ల అట్లాంటి దేనిలో వదిలేరు అన్నారు. కాబట్టి ఈ టెక్నాలజీని ఒక కంట్రోల్ తప్పకుండా చేయాలి. మన ఇన్నోవేషన్ అనేది జరగాలి. టెక్నాలజీని అడ్వాన్స్ చేయడానికి సైంటిస్టులకు కానీ ఈ టెక్నాలజిస్టులకు కానీ ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. కాకపోతే స్వేచ్ఛ ఇస్తూ కూడా ఆ టెక్నాలజీని చెడ్డగా వాడకుండా దానికి ఒక హద్దులు అంటే గార్డ్ రైల్స్ హద్దులు అనేటివి తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు మన ఒక గవర్నమెంట్ కాదు, అందరూ గవర్నమెంట్స్ కలిసి తప్పకుండా చేయాలి. ఓకే సార్ నమస్తే సార్. ఒక ప్రోగ్రామింగ్ డిజైన్ చేసే ఒక ఇంటెలిజెంట్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని ఒక ఏఐ మనకి ప్రజెంట్ చేస్తుంది. మరి అంతకు మించిన ఇంటెలిజెంట్ ఈ ఏఐని క్వశ్చన్ చేసినప్పుడు యువతల క్వశ్చన్ చేసినటువంటి ఇంటెలిజెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని ఈ ఏఐ రీచ్ అవ్వగలదా? ఎస్, దానిలోనూ ఏజెంట్స్ అంటారు. అంటే ఇదొక ఏఐ ఏజెంటు, ఇదొక ఏఐ ఏజెంట్. ఇప్పుడు యాక్చువల్గా మీరు నేను మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు నాకంటే తెలివివంతులైన వాళ్ళు, నేను ఈక్వలో లేదంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు. మనం ఏ విధంగా సంభాషించుకుంటున్నాం, డిబేట్ జరుగుతుంది. మీ ఐడియాస్ని మీరు చెప్తారు, నా ఐడియాస్ని నేను చెప్తారు. ఇక ఒక 10 మంది కూర్చొని అందరూ డిబేట్ చేస్తారు. ఎవరెవరు ఐడియాస్ వాళ్ళు ప్రజెంట్ ఒక కన్సెన్సస్ అంటూ డెవలప్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఏఐలో కూడా అదే జరుగుతుంది. మనం ఏం చేసాం, ఏఐ అంటే ఏదో కాదు, మన బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ బ్రెయిన్ను మిమిక్ చేయడానికి ట్రై చేసినాం. అక్కడ మన ఇంటెలిజెన్స్ను ఆర్టిఫిషియల్గా తయారు చేసి పెట్టినాం. కాబట్టి మన ప్రతిబింబాన్ని మనం అక్కడ తయారు చేస్తున్నాం. కాబట్టి దాని బిహేవియర్ కూడా మన బిహేవియర్ ఎలాగా ఉంటుందో అలాగే ఉంటుంది, అలాగే ఎవాల్వ్ అవుతుంది టెక్నాలజీ కూడా. కాకపోతే అలాంటి టెక్నాలజీ ఎవాల్వ్ అవడానికి ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు అన్నిటికంటే కాంప్లికేటెడ్ ఎంజిన్ ప్రపంచంలో ఒక మనిషి మేధస్సు. ఈ మెదడు పనిచేయడానికి ఎంత 1 kg ఉంటుందో 1.5 kg ఉంటుందో మన బ్రెయిన్. ఇది పనిచేయడానికి ఎంత ఒక 25 watts 35 watts కరెంట్ కావాలి. యాక్చువల్లీ అవర్ హార్ట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ పల్స్ ఉంది. ఆ పల్స్ జరిగినంత హార్ట్ బీట్ అవుతుంది. అవర్ బాడీ ఈజ్ కరెంట్. ఓకే, ఈ బ్రెయిన్ పనిచేయడానికి కరెంట్ ఎంత కావాలి, కొన్ని వాట్స్ కావాలంతే. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ పనిచేయాలంటే కొన్ని గిగావాట్స్ కావాలి, మెగావాట్స్ కావాలి. అంటే 1000 ఇంతలు, 2000 ఇంతలు, 5000 ఇంతలు ఎనర్జీ కావాలి దానికి, మన మెదడుతో రావాలంటే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన హ్యూమన్కు సమానంగా రావాలంటే ఇంకా చాలా దూరం ఉంది. దాన్ని ఏమంటారంటే ఏజీఐ అంటారు. సో ఏజీఐ అంటే మనతో ఈక్వల్ ఇంటెలిజెన్స్ అన్నట్లు. అది రావడానికి ఇంకా చాలా దూరం ఉంది. ఏఐ గురించి చెప్పారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనిషి సృజనాత్మకతకి ఇది ముగింపు పలకపోతుంది. ఎందుకంటే మీరే చెప్పారు 4 ఎంత అని కొడితే వచ్చేస్తుంది, గిగామెట్రిక్ కొడితే వస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇంతకుముందే మనం అనుకున్నాం, గతంలో ఒక ప్రచారం జరిగేది, కనీసం 2 రోజులు ఎంత తెలుసుకోవాలన్నా క్యాలిక్యులేటర్ నొక్కాల్సినటువంటి పరిస్థితి. సో ఈరోజు మనిషి ఏఐని చూసుకొని
పదును పెట్టడం మానేస్తాడేమో మెదడుకి అనేటటువంటి ఒక భయం జనాల్లో ఉంది. దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, ఎక్కాలు నేర్చుకునే వాళ్ళం. 2 1 2 2 2 4 2 3 6 అని కూర్చొని బట్టి కొట్టేవాళ్ళం. అన్నీ ఒకటి నుంచి 20 25 వరకు బట్టి కొట్టి 25 అంటే 625 అని నేను టక్కని నేను ఆన్సరు ఇవ్వగలను, ఎందుకంటే అది బట్టి కొట్టి నేర్చుకున్నాం. కానీ అదే పద్ధతి ఇప్పుడు స్టూడెంట్స్ అవలంబిస్తున్నారా? లేదు. 25 అంటే ఉండండి ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్ అని చెప్పి 25 అని కొడుతున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతూ వస్తుంది. కాకపోతే దీని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా డిజైన్ చేయాలి. ఏ విధంగా డిజైన్ చేయాలి? క్రిటికల్ థింకింగ్ ఎప్పుడు కానీ మనిషి క్రిటికల్ థింకింగ్, మనిషి మన సుపీరియారిటీ ఏంటి 4×16 అని చెప్పడము మన ఇంటెలిజెన్స్ కాదు. కానీ ఆ థింకింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తయారవడానికి ఇంకా చాలా చాలా దూరం ఉంది. కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనిషి మాదిరి ఆలోచించే విధంగా చేయాలి అని కూడా ప్రయత్నాలు జరుగుతాయి. కాకపోతే ఇంకా కొద్ది ఏండ్లు పడుతుంది. హలో సార్. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకు లాభాలు అయితే ఉన్నాయి, కానీ ఈ మధ్య హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేసెస్ మార్ఫింగ్ చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా బ్యాడ్ మా. ఈ ఒక టెక్నాలజీని రాంగ్గా ఎలాగే వాడుకోవాలా అంటే అదొక ప్రథమ ఎగ్జాంపుల్. బ్యాడ్గా టెక్నాలజీని చెడ్డగా ఎలాగా వాడడం అనేది దట్స్ వెరీ బ్యాడ్, రైట్? ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో నా వాయిస్ను జస్ట్ ఒక 30 seconds 20 seconds మీరు రికార్డ్ చేసుకోవచ్చు. 10 seconds నేను మాట్లాడే మాటలు మీరు రికార్డ్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇంకొక ఎవరో అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి వాయిస్ ఒక 10 seconds 15 seconds నువ్వే అనుకో రికార్డ్ చేసుకోవచ్చు. మీ వాయిస్ని, ఈ 2 వాయిస్లను తీసుకెళ్ళి ఒక స్క్రిప్ట్ రాసేయచ్చు. మూవీస్లో ఏ విధంగా స్క్రిప్ట్ రాస్తారో మ్యాన్ ఉమెన్ స్క్రిప్ట్ రాసేసి మ్యాన్కు ఈ వాయిస్ వాడు, ఉమెన్కు ఈ వాయిస్ వాడు అని చెప్పి స్క్రిప్ట్ మీరు ఇచ్చేసారనుకోండి, ఎగ్జాక్ట్గా నేను ఎలాగా మాట్లాడుతున్నానో అదే విధంగా వచ్చేస్తుంది. దానికి సౌండ్ కావాలంతే, నేను మాట్లాడే సౌండు, ఆ ఫ్రీక్వెన్సీ, నా టోను అంతే కావాలా. ఒక 10 పేజీలు మ్యాటర్ ఇచ్చేస్తే 10 పేజీల మ్యాటరు నా వాయిస్తో వచ్చేస్తుంది. నేను మాట్లాడను. కాబట్టి దాన్ని చెడుగా వాడుకోవచ్చు, మంచికి వాడుకోవచ్చు. కాబట్టి అగైన్ ఇప్పుడు అది దురదృష్టకరం. ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఇది ఒక్కటే కాదు. మన భారతదేశంలో హీరోయిన్స్ ఇట్లా మార్ఫింగ్ చేయడము ఇది ఒక ఉదాహరణ. ఎంతోమంది ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక ముసలామెకు వాళ్ళ సన్ను నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా నేను ఇట్లా యాక్సిడెంట్లో ఇరుక్కున్నాను, నా కారు యాక్సిడెంట్ అయింది, నాకు ఇది ఇట్లా అయింది అట్లా అయింది, నాకు వెంటనే డబ్బులు కావాలి. ఎవరైనా అమ్మ కొడుకు ఇట్లా అయిందంటే వెంటనే అయ్యో అని చెప్పి, అవునా నాయన ఉండు అని చెప్పి తనకున్న డబ్బు ఇది అంతా వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇది యాక్చువల్గా జరిగిన ఉదాహరణ. ఇది చివరికి ఏమైంది, అక్కడి నుంచి ఫోన్ చేసిండేది ఆమె కొడుకు కాదు, ఎవరో ఆయన వాయిస్ను క్యాప్చర్ చేసి ఒక స్క్రిప్ట్ రాసి పెట్టేసినాడు. వాళ్ళ సన్ను మాట్లాడినట్లే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె డబ్బులంతా పోగొట్టుకునింది. ఇట్లా ఎన్నో బ్యాడ్ ఉదాహరణలు ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ఈ కొత్తగా టెక్నాలజీ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది సాధారణం. కాకపోతే తొందరగా కంట్రోల్ అయిపోతుంది. గవర్నమెంట్స్ కానీ ఇదంతా గవర్నమెంట్ కూడా కొత్తదే కదా, లా ఎన్ఫోర్స్మెంట్కు వీళ్ళకు అందరికీ పోలీసు వాళ్ళకు అంతా ఇవన్నీ కొత్తవే. కాబట్టి వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సార్, ఇప్పుడు మోసాలు తర్వాత మీరు అసభ్యంకి సంబంధించి మాట్లాడారు. ఎట్ ది సేమ్ టైం బ్లాక్మెయిలింగ్ కూడా వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరితోనో ఒక అమ్మాయితో అసభ్యంగా మాట్లాడినట్టు, లేకపోతే అమ్మాయిని ఏదో చేసినట్టు, సో నా వాయిస్ని అమ్మాయి వాయిస్ని మార్చి ఇలాంటివి కూడా సంఘటనలు జరిగాయి. అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయండి?
అలాంటి ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి, ఎన్నో లైవ్ ఉదాహరణలు ఉన్నాయి రాజు గారు. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే ఇట్లా మీరు చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడాను. కాకపోతే ఈ కొత్తగా టెక్నాలజీ వచ్చినప్పుడు ఇట్లాంటివి జరగడం సహజం. సమాజంలో చెడ్డ వ్యక్తులు కొద్దో గొప్ప ఉంటారు, ఇట్లాంటివి జరగడం సహజం. కాకపోతే ఇవన్నీ కూడా కట్ చేసేయాలి తొందరగా. అవంతా సమాజం కూడా రియాక్ట్ కావాలి ఫాస్ట్గా. ప్రజలు కూడా తొందరగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు 5-6 ఉదాహరణలు ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి, మళ్ళీ 6వది వచ్చిందనుకోండి, అప్పుడు నమ్మరు, ఇది ఇంతేలే అనేది. సో ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతారు, మెల్లమెల్లగా ఓకే సర్దుకుంటాయి అన్నీ. అంటే సార్ ఇప్పటి వరకు మనం చూస్తే ఏఐకి సంబంధించి నెగిటివిటీ ప్రమోట్ అయినంత తీవ్రంగా పాజిటివిటీ అనేది ఇంతవరకు కూడా, అంటే ఎంతో కొంత పాజిటివిటీ దీనివల్ల 100% మనకు యూజ్ ఉంటుంది అనే కాన్సెప్ట్లోకి పబ్లిక్ని మోటివేట్ ఎందుకు చేయలేకపోయింది ఇప్పటివరకు? పాజిటివ్ అనేది ఎప్పుడు కానీ మనుషులను అట్రాక్ట్ చేయదండి. ఒక నెగిటివ్గా ఏదన్నా పెట్టారనుకోండి, ఒక సెన్సేషనలిజం ఏదన్నా ఒకటి క్రియేట్ చేసినారనుకోండి, అది ఎందుకో మరి మనిషి ఎప్పుడు కానీ అట్లాంటి దానికి టక్కని రియాక్ట్ అవుతాడు, టక్కని క్లిక్ చేస్తాడు. ఇప్పుడంతా క్లిక్ ప్రపంచం అయిపోయింది, రీల్స్ అయిపోయినాయి, నంబర్ ఆఫ్ వ్యూస్ ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి మనిషి కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ పాజిటివిటీని పెంపొందించడంలో ఇది ఎంతో ఉపయోగకరమైన టెక్నాలజీ. మన నెగిటివ్ గురించేనే ఎప్పుడు మాట్లాడుకోవడం తప్పు. నెగిటివ్స్ గురించి చర్చించుకోవాలి, దానికి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలనేది చర్చ జరగాలి, ఇదంతా ఆరోగ్యకరమైన విషయం. కాకపోతే దాని పాజిటివిటీ కూడా మనము గురించి చర్చించాలి. ఐ హోప్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. కాబట్టి ఉద్యోగాలు ఊడిపోతాయి ఏఐ ద్వారా. సో మ్యాక్సిమం కూడా మానవ వనరులకు కూడా ఒక విఘాతం కలిగే ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. సో అలాంటి వాళ్ళంతా కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్. సో ఏం చెప్తారు? కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చినప్పుడు కొన్ని ఉద్యోగాలు పోతాయి, కొన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఇది గత 150 సంవత్సరాల్లో కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు జరిగిన వాస్తవం. ఈ టెక్నాలజీలో కూడా అదే విధంగా జరగబోతుంది. ఉద్యోగాలు పోవు అనడం తప్పు, కానీ కొన్ని ఉద్యోగాలు పోతాయి, కొన్ని ఉద్యోగాలు వేరే కొత్త ఉద్యోగాలు పుడతాయి. అందుకని అందరూ ముఖ్యంగా యువత ఏం చేయాలి అంటే ఏఐ గురించి భయపడాల్సిన అవసరం లేదు. భయపడి దాక్కోకూడదు. దాని గురించి ముందుకు రావాలా, దాని గురించి నేర్చుకోవాలా. ఆ ఏఐని ఏ విధంగా మనం వాడాలి. కాబట్టి దాన్ని మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకొని వేరే నీ పక్కవాడి కంటే, లేదంటే నీ పక్కం దేశం వానికంటే నువ్వు 2 అడుగులు ముందు ఎప్పుడైతే ఉన్నావో వాళ్ళు విన్నర్స్ అవుతారు. కాబట్టి టెక్నాలజీకి భయపడి కొంచెం ఎవరైతే వెనకడుగు వేస్తారో ఇంకా వెనక్కే వెళ్ళిపోతారు. ఆ టెక్నాలజీని దాన్ని జుట్టు పట్టుకొని దాన్ని నేర్చుకొని దాన్ని కంట్రోల్లోకి ఎవరైతే తీసుకుంటారో 10 అడుగులు ముందు ఉంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. షాహిద్ సార్, ఇప్పుడు ఏఐ ఇంత ఇంపార్టెంట్ అయితే ఏఐ కోసం ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ ఏఐ నేర్చుకోవడం ఎంత కరెక్ట్ సార్? ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఏఐ నేర్చుకోవడం? నెక్స్ట్ 20 to 30 years నెక్స్ట్ టెక్నాలజీ ఈజ్ ఏఐ. దట్ ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్, రైట్? ఇంటర్నెట్టు, కంప్యూటర్సు 1990లో ఏ విధంగా పర్సనల్ కంప్యూటర్ కానీ, డెస్క్టాప్ కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కంప్యూటర్స్ కానీ ఎప్పుడైతే మన అందరి చెంతకు ఎప్పుడైతే వచ్చిందో దాన్ని అందరము నేర్చుకొని ఎంతో మనం ఉపయోగపడ్డాం. అదేవిధంగా నెక్స్ట్ 20 to 30 years ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉండబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్ట్ పైన నేర్చుకోవాలి. దీన్ని ఎలా వాడాలి అనేది కొంతమంది నేర్చుకోవాలా, దీన్ని ఎలా తయారు చేయాలి అనేది కొంతమంది నేర్చుకోవాలా. ఇప్పుడు మీరు ఎడిటింగ్లో ఉన్నారు అంటే మీరు ఇప్పుడు మాన్యువల్గా చేయొచ్చు. మీరు ఈ ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ చేసి కట్టింగు, ఎడిటింగు, ఇది అది అంతా చేయొచ్చు. ఇప్పుడు మీకు 10 గంటలు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు మీరు ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే. ఇప్పుడు అదే పనిని
ఒక గంటలో ఎలా చేయాలి, మీకు 4 రోజులు పట్టే పని మీరు ఒక గంటలో ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి. మీరు అవసరమైతే ఒక 2 నెలలు పోయి క్లాసులు తీసుకోవాలా, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి ఫస్ట్ అనేది నేర్చుకోవాలా, దీన్ని ఏ విధంగా నా ప్రొఫెషన్కు, నా వీడియో ఎడిటింగ్కు నేను ఎలా వాడాలి, ఇప్పుడు ఉండే ప్రోగ్రామ్స్ కంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నేను ఎట్లా వాడగలను అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకొని మీరు ఒక 4 గంటలు 4 రోజులు పని చేసే పని నేను ½ అవర్లో 1 అవర్లో ఏ విధంగా చేయాలి అనేది. ఇంకొక ఉదాహరణ చెప్తాను ఎందుకు అనేది. ఒక ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఉంది. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఆటో ఇన్సూరెన్స్ ఉంది, ఇంటి ఇన్సూరెన్స్ ఉంది, ఇలా రకరకాల ఇన్సూరెన్స్ ఉంది. అలాగే షిప్పింగ్ ఇన్సూరెన్స్ అనేది ఉంది. ఒక షిప్పు బాంబే నుంచి అమెరికాకు ఒక షిప్పు గూడ్స్ ఎత్తుకొని వెళ్ళాలి అని అంటే ఆ షిప్పుకి కానీ ఆ షిప్పులో ఉండే గూడ్స్ కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలా. ఆ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ అంటారు. ఇన్సూరెన్స్ రైట్ చేసేవాడు, ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు, వాళ్ళకి 2 వారాలు పడుతుంది. మీరు ప్రపోజల్ సబ్మిట్ చేయడము, వాడు దాన్ని ఎవాల్యుయేట్ చేయడము, ఇవంతా చేయడానికి ఎస్ నేను ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాను నీకు అని చెప్పడానికి 2 వారాలు పడతా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఒకటి 2 కంపెనీలు వాళ్ళు చదివారు, అసలు ఈ 2 వారాల్లో ఏం జరుగుతూ ఉంది, ఈ మనుషులందరూ ఏం చేస్తూ ఉన్నారు అనేది చూశారు. ఒక 48 ఏజెంట్స్ని తయారు చేశారు. అంటే ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ అంటే ఏమీ లేదు, దానికి ఏదన్నా ఒకటి చెప్తే నువ్వు చెప్పిండే దాన్ని తీసుకొని ఒక పని చేసి నీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అట్లాంటివి మనుషులు చేసే పనులంతా దాన్ని ప్రోగ్రామ్ చేసి పెట్టేసినారు. 48 ఏజెంట్లు. ఇప్పుడు మీరు ఏజెంట్ అంటే ట్రావెల్ ఏజెంటు, మీరు ఫోన్ చేసి నాకు రైల్వే టికెట్ కావాలా, పలానా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పోవాలా అని మీరు అంటారు. ఆ ఏజెంట్ మీకు చేసి పెడతాడు, బుకింగ్ చేసి పెడతాడు. అలాగే అనుకోండి ఏజెంట్, ఆర్టిఫిషియల్ ఏఐ ఏజెంట్. దీనివల్ల 2 వారాలు చేసే పని ఇప్పుడు 4 గంటల్లో చేస్తున్నారు. ఒక పెద్ద ఆఫీస్లో ఉండే మనుషులంతా కలిసి 2 వారాలు పనిచేసి ఒక ఇన్సూరెన్సు తయారు చేయడానికి 2 వారాలు పడితే ఇప్పుడు అదే పనిని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు 4 గంటల్లో చేస్తున్నారు. చూడండి ఎంత ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ అయింది. అట్లని చెప్పి వాళ్ళు ఉండే ఉద్యోగాలన్నీ పోయినాయా? లేదు, వాళ్ళందరూ అట్లే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు 10 పని చేస్తున్నారు. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మనం నేర్చుకోవాలి అందరూ, ప్రతి ఒక్కరు కూడా. తీవ్రంగా ఇప్పుడు మన ముందున్నటువంటి ఎడ్యుకేషన్ కానీ, ఈ మెడికల్ అండ్ హెల్త్ కేర్ కానీ, ఇంతకుముందు రాజుగారు కోట్ చేసినట్టు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్లో కానీ 100% మనం వీటి యొక్క సర్వీసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? తప్పకుండా అండి. ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మెడిసిన్ తీసుకుందాం, రేడియాలజీని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తామంటే మనం ఎక్స్రే తీయాలంటే ఎక్స్రే తీస్తాము, ఎక్స్రే చార్టు తీసుకుంటారు ఫిజికల్గా అది ప్లాస్టిక్ కానీ లేదంటే కంప్యూటర్ ద్వారా ఇమేజ్ కానీ రేడియాలజిస్ట్కి పోతుంది. రేడియాలజిస్ట్ తీరిగ్గా కూర్చుంటాడు, తీరిగ్గా కూర్చొని ఆయన రిపోర్ట్ రాస్తాడు ఏమి అనేది. అది ఎంతో టైం కూడింది. ఫస్ట్ తీయాలా, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి పోవాలా, ఆయన రిపోర్ట్ రాయాలా, మళ్ళీ రావాలా. ఇప్పుడు ఏమైపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని మిలియన్స్ అండ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఈ ఎక్స్రేలను ఏఐకి ఇచ్చినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి నేర్పించినారు దానికి. ఇప్పుడు ఇది ఇచ్చి ఈ పర్టికులర్ ఎక్స్రే చార్ట్లో ఈ పలానా ప్రాబ్లం ఉంది, దీన్ని క్యాన్సర్ అంటారు, దీన్ని లేదంటే ఇంకొకటి ఇది అంటారు అని చెప్పి కొన్ని లక్షల కోట్లు ఎక్స్రేలు ఇచ్చి దానికి ఉదాహరణలు ఇచ్చారు, నేర్పించినారు, ఎంత ట్రైనింగ్ చేసినారు దాన్ని. ఇప్పుడు మీరు ఒక కొత్త ఎక్స్రే తీసుకొని మీరు ఇచ్చినారనుకోండి, దానికి రేడియాలజిస్ట్ కంటే ఇంకా ఉత్తమమైన రిపోర్ట్ని ఇప్పుడు ఇచ్చేస్తూ ఉంది. ఒక రేడియాలజిస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయని డిసీజెస్ అసలు ఆయన ఆలోచించడు, అట్లాంటివి ఇప్పుడు తేల్చి రాసి చెప్తా ఉంది. అంత ఎఫిషియెంట్ అయిపోయింది. అలాగే మందులు కనుక్కోవడం, ఒక మనిషికి ఒక జబ్బుకు ఒక మందు కనుక్కోవాలంటే ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంది. అన్ని రసాయనాలు, మాలిక్యూల్స్ ఇవన్నీ తీసుకొని ఆ మందు కలపడం, ఈ మందు కలపడం, ఇది తీసుకొని ఇది వేస్తే ఈ జబ్బు నయమవుతుందా, లేదు ఇది కాదు, ఇంకా 10 రకాలు ఇవి తీసుకొని ఇవన్నీ కలిపి ఇవి చేస్తే
నయం అవుతుందా? దిస్ ఈజ్ రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్. ఇప్పుడు అదే ఏఐకి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం చేసే ఈ పనులన్నీ, ఎక్స్పెరిమెంట్లన్నీ అది 1000 రెట్లు స్పీడ్తో చేస్తూ ఉంది. కాబట్టి డ్రగ్ డిస్కవరీ మా హ్యూమన్స్కి ఎంతో ఉపయోగకరమైంది. ఇంకా కొద్ది ఏళ్లలో ఎంతో వెరీ బ్యాడ్ డిసీజెస్, క్యాన్సర్ కానీ ఇట్లాంటి ఎన్నో డిసీజెస్కు మందులు లేవు. అట్లాంటి దానికి అన్నిటికీ మందులు కనుక్కోవడానికి ఇప్పుడు ఏఐ వాడుతున్నారు. సో దానివల్ల మనకందరికీ ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఫీల్డ్లోనూ, మెడికల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లోనూ ఉపయోగకరంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఏఐ. సో ఫైనల్గా ఏఐ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏ ఉపయోగాలు చెప్పారు, నష్టాలు చెప్పారు, ఏం మార్చుకోవాలని కూడా చెప్పారు, ఇలా డెవలప్ చేయాలని చెప్పారు. మీ పాత్ర ఏంటి అసలు ఎన్విడియాలో? ఏఐకి సంబంధించిన టెక్నాలజీని అందించినటువంటి ఒక అత్యుత్తమ సంస్థ మీది. మీరు ఆ సంస్థలో పనిచేస్తున్నారు మీరు. సో మీరు వ్యక్తిగతంగా, పర్సనల్గా మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏంటి దానికి టెక్నికల్గా? ఒక ఏఐ సిస్టమ్ అని మనం ఏదైతే అంటామో, ఒక కంప్యూటర్ తీసుకోండి, ఒక ల్యాప్టాప్ తీసుకుందాం. ఒక ల్యాప్టాప్ అంటే ఒక మన కంటికి కనిపించేది, ఒక హార్డ్వేర్ కనిపిస్తుంది, ముట్టుకోవచ్చు, కీబోర్డు. కానీ కొంచెం దాని కవర్ అంతా ఓపెన్ చేస్తే దాంట్లో కొన్ని ఇవి కనిపిస్తాయి. ప్రాసెసర్స్ అంటారు, లేదంటే చిప్స్ అంటారు, మైక్రో చిప్స్ అంటారు. పొటాటో చిప్స్ కాదు, మైక్రో చిప్స్ అంటారు, లేదంటే ప్రాసెసర్స్ అని అంటారు. అట్లా ఎన్నో కాంప్లెక్స్ ఈ ప్రాసెసర్స్ అన్నీ ఉంటాయి. సో నా పాత్ర ఏమిటంటే ఈ ప్రాసెసర్స్ డిజైన్ చేయడం. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ టెక్నాలజీస్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఈ చిప్స్లో, ఈ ప్రాసెసర్స్లో ఉండే వైర్స్, మనం మామూలుగా వైర్లు చూస్తాం, ఇంతలా వైర్ ఉంటుంది. కానీ ఈ చిప్స్లో ఉండే, ఈ ప్రాసెసర్స్లో ఉండే వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ అసలు కంటికి కనిపించవు. ఎంతో పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ పెడితే కానీ అవి కనిపించవు. ఈ ఎంటుక ఎంత అయితే ఉందో, ఎంటుకలో 1/100th ఆఫ్ ద సైజ్ ఆఫ్ దిస్ ఎంటుకను తీసుకొని ఒక 100 సార్లు మీరు దాన్ని డివైడ్ చేస్తే అంత విడ్త్తో మన కంటికి కూడా కనిపించదు. అట్లాంటి వైర్లు ఉంటాయి, అట్లాంటి కంపోనెంట్స్ చిన్న ఇవి దాంట్లో ఉంటాయి. అంత కాంప్లెక్స్ టెక్నాలజీ ఇది. సో ఆ ప్రాసెసర్స్ డిజైన్ చేయడంలో నేను కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాను. ఇవన్నీ ఈ చిప్స్, ఈ ప్రాసెసర్స్ అంతా కలిపి ఒక సిస్టమ్ తయారు చేయాలి. ఆ సిస్టమ్ తయారు చేయాలి అంటే దాంట్లో కూడా నేను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అడుగు ముందుకు వేయడానికి, అది వెలుగులోకి రావడానికి కొద్దో గొప్ప ముఖ్య పాత్ర నాది కూడా, ఒక చిన్న ముఖ్య పాత్ర నాది కూడా ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏఐని ఇంట్రడ్యూస్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, లేకపోతే ఒక సంస్థను తీసుకురావాలి అని చెప్తున్న పరిస్థితి. సో మీరు ఆల్రెడీ ఎన్విడియా అనేది ఒక టాప్ మోస్ట్ కంపెనీ ఈరోజు. మరి మీరేమన్నా అలాంటి ప్రయత్నాలు కానీ, లేకపోతే గవర్నమెంట్కి అలాంటి సపోర్ట్ చేసినటువంటి ప్రయత్నం కానీ, అలాంటివి మీ వైపు నుంచి ఆశించవచ్చాము మేము భవిష్యత్తులో? తప్పకుండానండి. నేను భారతదేశంలో పుట్టినవాడిని, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినవాడిని. కాబట్టి నా గడ్డకు, నా పుట్టిన గడ్డకు తప్పకుండా సేవ చేయాలనే తపన ఉన్నవాడిని. కాబట్టి నా వంతు చేయాలని చాలా దృఢ నిశ్చయంగా ఉన్నాను. తప్పకుండా దాన్ని మన ఆంధ్రదేశానికి ఉపయోగపడేటట్టు చేయాలనే ఉద్దేశం ఉంది. దానిపైన ఇప్పుడు స్టడీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి అనేక అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని వివరించినటువంటి కొండా నరేంద్ర గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఇవాళ స్పెషల్ డిబేట్.